భూపాల్పల్లిలో భారీగా కోల్ ట్రాన్స్పోర్ట్ లారీలు నిలిచిపోయాయి. ట్రాన్స్పోర్ట్ కిరాయి పెంచాలని డిమాండ్ చేస్తూ కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో 500కు పైగా ట్రాన్స్పోర్ట్ లారీలు నిలిచిపోయాయి. మరోవైపు లారీల సమ్మెతో గనుల నుండి బొగ్గు తరలింపునకు బ్రేక్ పడింది. ఈ బంద్ బొగ్గు ఆధారిత పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బొగ్గు రవాణాకు సంబంధించి మా లారీలకు కోల్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ కింద అగ్రిమెంట్ ఉన్నది. ఆ అగ్రిమెంట్ ప్రకారం మేము నవంబర్ 10 తారీఖు వరకే అగ్రిమెంటు డేట్ అయిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ నిన్న 10 తారీఖు వరకు దాదాపు ఒక 3 లెటర్లు కోల్ ట్రాన్స్పోర్ట్ వారికి మేము ఇవ్వడం జరిగింది మెయింటెనెన్స్ పెంచడం కోసం. వారి నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. దీని విషయంలో జిఎం గారికి కూడా మేము సమ్మెకు పోవడానికి జిఎం గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మెయింటెనెన్స్ విషయంలో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇంతవరకు దాదాపు 2 నెలల నుంచి వారికి మేము 3 లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికైనా 600 లారీ ఓనర్లు దీని మీద ఈ బొగ్గు కోల్ ట్రాన్స్పోర్టు రవాణా చేసుకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నాము. దీనికి సంబంధించి ఈ మెయింటెనెన్స్ కిరాయిలు పెంచి సకాలంలో స్పందిస్తేనే ఈ బొగ్గు రవాణా అనేది నడుస్తుంది. కాబట్టి తప్పకుండా కిరాయిలు పెంచే వరకు కాకతీయ ఖండి లారీ అసోసియేషన్